నిజంగా దొంగలు శానా 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 అప్డేట్ అయిపోతాండ్రోల్లా శానా ధైర్యవంతులు లెక్క మారిపోయిర్రు. వాళ్లకు భయము భక్తి వణుకుడు ఇసంటి ఏముంటలేవు. మరి ఎవరిని చూసుకొని గంత ధైర్యమో నాకు తెలుస్తలేదు. అయితే దొంగలంటే తాళమేసిన ఇండ్లల్లా పడతారు, ఏటీఎం సెంటర్లల్లా చూస్తారు, గొలుసులు దొంగతనం చేస్తారు అంతే కదా. కానీ ఒక దొంగోడు ఏం చేసిండో ఎరికేనా నల్లా? వాని పుణ్యపాదము ఎవరింట్లో పెట్టిండో ఎరికేనా? అమ్మనే చూడండి మీరే జరా. చూసినవా దొంగోడు ఎంత దర్జాగా ఇల్లంతా తిరుగుతుండో. మరి ఈ ఇల్లు ఎవరిదో ఎరికయ్యే గింత ధైర్యం చేసిండా, లేకుంటే ఏ ఇల్లే తేంది పట్టు దోసుకోవడానికి అనుకుంటున్నాడా నాకు తెలియదు. గాని మన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణక్క ఇంట్లోనల్లా ఐతారం రాత్రి ఇగో దొంగోడు వచ్చిండు. మోకం కనబడుకుంటా ఎంత బందోబస్తుగా వచ్చిండో చూడు. సీసీ కెమెరాలు బంద్ పెట్టి వంట రూమ్లల్లా హాల్లల్లా తిరిగిండట. ఇంట్లో గంటన్నర సేపు సచ్చినట్టు తిరిగి తిరిగి ఇక కిటికీలకెళ్ళి బయటకు దింకి వారిపోయిండు. అసలైతే వాడు ఇంట్లోకెళ్ళి ఏం ఎత్తుకోవలేదటనొల్లా. మరి ఏం ఎత్తుకోవనోడు ఎందుకు వచ్చినట్టు ఏమిట్టుకొచ్చినట్టు అసలు మన కాన్సెప్ట్ ఏంది గిదే అరణక్కకు అర్థమైతే లేదటనొల్లా. ఇది కిచెన్, ఇదేమో డైనింగ్ హాల్ పోతుంది, ఇక్కడేమో కిచెన్ బయటికి పోతుంది, వాషింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ కిటికీ ఉంది ఒకటి, ఆ కింద కిటికీ వలగొట్టుకొని దాంట్లోకి తీసేసి విప్పేసి మొత్తం వాడు ప్రేమ్ విప్పేసి దాంట్లోకి వెళ్ళి నడుపుకుంటూ వచ్చింది. ఇక ఎంపీ మేడం ఇంట్లోనే దొంగోడు గింత దర్జాగా తిరిగి ఆరాంసే పోయిండంటే ఇక సాదాసీదా జనాల పరిస్థితి ఏంది కావచ్చు. అసలు ఆడ సెక్యూరిటీలు ఉన్నారా? మంచిగా గురుగొట్టి నిద్ర పోయిర్రా? ఇంకా నయ్యం ఇంట్లో వచ్చినోడు ఎవ్వరికేం ఆపతి చెయ్యలే. వానికి ఆష్టకొచ్చేదాకా తిరిగిండు పోయిండు. మరి వాడెవడు ఏంది కథ గివన్నీ అరుచుకునే పనుల పడ్డారట పోలీసులు.